మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఆ దుష్ట శక్తి గురించి వాళ్ళ పరిపాలన పైన మేము వైట్ పేపర్ రిలీజ్ చేశాం కదా, దాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే ఒక చిల్లు పడ్డ పాత్రలో నీళ్లు పోస్తూనే ఉన్నారు. పాత్ర ఖాళీగానే ఉంది, కానీ పోసిన నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఆ దేవుడికే తెలియాలి. అలాగే ఇప్పుడు మేము చెప్పిందంతా కేవలం ఒక శాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం యొక్క ఆ విశ్వరూపాన్ని మీరు చూస్తారు. ఇక నోరు విప్పండి సీఎం గారు. వావ్, మీరు మీ సీఎం గుండెల్లో పొడిచి వచ్చారు. అది నిజంగా అద్భుతం. మాట్లాడండి మాట్లాడండి అంటారు, మాట్లాడితే లేచి వెళ్ళిపోతారు. ఇకపై మాట్లాడటం మొదలు పెట్టే ముందు ఏం చేయాలంటే, నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, గౌరవనీయులైన సభాపతి గారు అన్ని డోర్లు లాక్ చేయండి అని చెప్పి, అప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. కానీ నేను మాట్లాడటం మొదలు పెట్టగానే లేచి వెళ్ళిపోతారు. 5 నిమిషాలకే కొలతూరులో కొత్తు పరోటా రెడీ అన్నట్టుగా. ఇంకా ఎక్కువ మాట్లాడితే మొత్తం అయిపోతుంది, చూసుకోండి. మనం పాలిటిక్స్ గురించి మాట్లాడితే విజయ్ అసలు పాలిటిక్స్ మాట్లాడొచ్చా అంటున్నారు. సరేలే, మనకెందుకు గొడవ, మన పని మనం చూసుకుందాం. వాళ్ళ గురించి ఎందుకులే అని ఉంటే విజయ్కి పాలిటిక్స్ మాట్లాడటం రాదంటున్నారు. ఇలా అటు ఇటు మార్చి మార్చి మేకదాటు డ్యామ్ గురించి ఏం తెలుసు, విజయ్ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అని ఇలా మనం పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి ఒక బ్యాచ్ వంకల మీద వంకలు పెడుతున్నారు. పాటకి పాట కచేరీ మాకు కూడా చేయడం వచ్చు, చేయమంటారా? ఈ మేకదాటు డ్యామ్ వివాదానికి సంబంధించిన కేసులో తమిళనాడు పిటిషన్ను సుప్రీంకోర్టు ఎప్పుడు రిజెక్ట్ చేసింది? అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఎందుకు సరిగ్గా వాదించలేదు? మీరు కనుక సరిగ్గా వాదించి ఉంటే అది రిజెక్ట్ అయ్యేది కాదు కదా. ఎందుకు స్టాలిన్ సార్ కావాలనే దాన్ని వదిలేశారా? అసలు ఇలాంటి ప్రశ్నలు అడగవచ్చా? ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే మేకదాటు ఆనకట్ట గురించి మాట్లాడినట్టు అని అర్థమా? ఆ స్టేట్ సీఎం మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడటం లేదు అంటే, మన రాష్ట్ర హక్కులను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ దానికోసం పనిచేయడం మాత్రమే ముఖ్యం. ఊరికే సవాళ్ళు విసురుకుంటూ నన్ను కెలికి చూడు, నేను ఎవరో తెలుసా, నన్ను తాకి చూడు, ఇలాంటి మాటలు మాట్లాడితే పని అవ్వదు. ఊరికే మాట్లాడి మాట్లాడి సమస్యను పెంచి ఎవరి మీద ఒకరి మీద నిందలు వేసి ఆ తర్వాత ప్రజలను గాలికి వదిలేసి ఇలాగే ఒక రాజకీయం చేయాలి అంటే ఆ రాజకీయం మనకు అస్సలు అవసరం లేదు. అది మనం చేయబోము కూడా. టాక్ లెస్ వర్క్ మోర్ మోడ్, అంతే. అదే మన పాలసీ. అందుకే కదా అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టాము. దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అలా సరిగ్గా తీసుకువెళ్తాము. సెంట్రల్ గవర్నమెంట్ నుండి డీలిమిటేషన్ను మళ్ళీ తీసుకురాబోతున్నారని ఒక మాట వినిపిస్తోంది. ఎవరు ఏ డీలిమిటేషన్ తీసుకొచ్చినా తమిళనాడు దానికి అస్సలు ఒప్పుకోదు. మన స్థానాన్ని ఎవరూ లాక్కోలేరు. అలా లాక్కోవడానికి మనం అస్సలు ఒప్పుకోము. మనం ఇలా ఉన్నప్పుడు ఈ దుష్ట శక్తిది ఎంకే ఎక్కడికి వెళ్ళి నిలబడుతోంది, ఎవరి తలుపులు తడుతోంది, అది మీకే బాగా తెలుసు ప్రజలారా. ఈ దుష్ట శక్తి, ఈ పనికిరాని శక్తి వేరు కాదు. వీళ్ళంతా ఒకటే దొంగల ముఠ. మా మధ్య ఎలాంటి సంబంధం, బంధుత్వం లేదని వాళ్ళు చెప్పగలరా? నిరూపించగలరా? రాబోయే ఈ ఉప ఎన్నికల్లో అది నిరూపించి చూపించండి. ఆ తర్వాతే దాని గురించి మాట్లాడండి. ప్రజలారా, కరూర్ నా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మనకు జరిగిన ఆ బాధాకరమైన సంఘటనను, మనకు వ్యతిరేకంగా జరిగిన ఆ కుట్రను, ఆ తంత్రాన్ని రాబోయే తరాలకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయాలి కదా. అందుకే ఇకపై ఇలాంటి రాజకీయ కుట్రల గురించి ఎవరు అసలు ఆలోచించకూడదనే ఉద్దేశంతోనే కరూరులో మన టీవీకే పార్టీ తరపున ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని ఇక్కడ ప్రకటిస్తున్నాం. ఆ తర్వాత కరూరు నుండే తమిళనాడు ప్రజలందరికీ ఒక మాట చెప్తున్నాను. మీ టీవీకే ప్రభుత్వం మీకోసమే నిరంతరం పనిచేస్తుంది. ముందుగా ప్రజల కనీస అవసరాలను తీర్చాలి. ఒకవైపు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే మరోవైపు మనం చెప్పుకున్న వాటిలో ప్రయారిటీ చూసుకుని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ పూర్తి చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఎప్పుడూ మీకోసమే ఉండే ప్రభుత్వమే అయి ఉంటుంది. ఈ విజయ్ ఎప్పుడూ మీ విజయ్గానే ఉంటాడు. మీరు పూర్తి హక్కుతో మీ గవర్నమెంట్ను సంప్రదించవచ్చు, మీ హక్కు అది. ఈ దుష్ట శక్తి పాలన ముగిసి మట్టిలో కలిసిపోయినప్పటి నుండి వాళ్ళు
ఏవేవో చేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, సోఫా అంటున్నారు, వాషింగ్ మెషిన్ అంటున్నారు. ఈ రాజకీయ వ్యాపారం చేయడానికి అసలైన వెండింగ్ మెషిన్లే వాళ్ళు. అసలు ఆ వెండింగ్ మెషిన్లే వాళ్ళు ఎవరు? ఈ డిఎంకే వాళ్ళు. మనల్ని చూసి వాషింగ్ మెషిన్ అని అంటున్నారు. ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చే ఆ పద్ధతిని, ఆ సంస్కృతిని మేము పూర్తిగా తుడిచిపెట్టేశాము. ఎలక్షన్లోనే అలా పనిచేసిన మనకు ఈ గుర్రాలు, గాడిదల బేరసారాలు ఎందుకు? ప్రజలందరూ నా వైపు ఉన్నప్పుడు మనకి ఈ బేరసారాలన్నీ ఎందుకు అని అడుగుతున్నాను.